ఛీ నీ దొంగలకి నా వారేతు ఏం దొంగలు మోపైనరమ్మా నిన్నయాల ఎంత దొంగలైనా కొంచెమన్నా నీతి న్యాయం మంచి చెడ్డ ఉన్నోళ్ళు లేనోళ్ళు అనే తేడాలు చూపెట్టాలనా లేదా ఎవరైతే మాకేంది దొరికిందే లాభం అన్నట్టు దోసుక పోతురు అగ్గో బిఎస్ఎన్ఎల్ ఆఫీసులలోనే టార్గెట్ చేసి దొంగతనాలు చేస్తున్నారట గా తూర్పుగోదావరి జిల్లా పోలీసు వాళ్ళకి దొరికిన దొంగోళ్ళు చూడుర్రి ఏ వెతకపోయారు వాళ్ళు ఊరిని ఆకులు నాకేటోళ్ళ మూతులు నాకే లేకిరి దొంగలే ఉన్నట్టు కదా ఈ అనపర్తి పోలీసు వాళ్ళకి పట్టుబడ్డ ఇద్దరు దొంగలు ఇగో మొఖాలు నేలకేసి కింద కూర్చున్నారు చూడు నాలుముచ్చోళ్ళు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న సర్కారు బిఎస్ఎన్ఎల్ ఆఫీసులనే టార్గెట్ చేసుకొని ఆఫీసులలో ఉండే బ్యాటరీలు కాపర్ వైర్లు కొట్టేస్తున్నారట డ్యూటీలో భాగంగా రోడ్డు మీద రెగ్యులర్గా చెకింగ్లు చేస్తుంటారు కదా ఇక అట్లా చేస్తుంటే పోలీసు వాళ్ళని చూసి దడుచుకొని అటుకెళ్ళట్టే వెనకకి మలిపి పరారైదామని చూసిరట వెర్నా కార్లో వస్తున్నాయి వీళ్ళు దొంగలు ఇద్దరు కథం ఎట్లుంటది ఇక పోలీసు వాళ్ళకి అనుమానం వెహికల్ చెకింగ్ చేస్తుండగా పోలీసులు చూసి అనుమానాస్పదంగా వెర్న కారులో ఇద్దరు వ్యక్తులు కారుని తిప్పుకొని పారిపోతున్నారు. వెంటనే వెహికల్ ఆపి చెక్ చేయగా వాటిలో బ్యాటరీలు కాపర్ వైర్లు ఉన్నాయి. ఓన్లీ బిఎస్ఎన్ఎల్ ఆఫీసులే దొంగతనం చేసి అక్కడ కాపర్ వైర్లు బ్యాటరీలు దొంగిలించినట్టుగా అంగీకరించారు. ఎంటబడి దొరకబట్టి కార్ ఆపి చెకింగ్ చేస్తే 8 బ్యాటరీలు 85 మీటర్ల కాపర్ వైర్లు బయటపడ్డాయట. చెప్పుర్ర బడవేగాలరా ఎక్కడి ఇవేనంటే ఇక జిల్లాలున్న ప్రకాష్ నగర్ అనపర్తి ముమ్మిడివారం యానంలో ఉన్న బిఎస్ఎన్ఎల్ ఆఫీసులలో కొట్టేసినాం సార్ అని చెప్పిరట. బ్యాటరీలు కాపర్ వైర్లు అన్నీ మాయం చేసినట్టుగా మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అసలే బిఎస్ఎన్ఎల్ పరిస్థితి అటు ఇటు కాకుండా నడుస్తుందంటే ఈ దొంగ బద్మాషుల కళ్ళు కూడా బిఎస్ఎన్ఎల్ మీదనే పడాలనా? మరి ఇట్లా పగతోటే చేసిర్రా, పట్టించుకునేటోళ్ళు లేరు అనుకొని చేసిర్రా, ప్రైవేటు టెలికాం కంపెనీలకు పోటీ రావద్దని కుట్రతోనే చేసిర్రా, జర మంచిగా అరుచుకొని పడిపోతున్న బిఎస్ఎన్ఎల్ ప్రతిష్టను నిలబెట్టురు సార్లు జర అని కోరుకుంటున్నారట. బిఎస్ఎన్ఎల్ను ఇంకా అభిమానించుకుంటూ ఆశలు పెట్టుకున్న తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న కామన్ పబ్లిక్ అంతా.